హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొత్త నిర్మాణాలనే కూల్చేస్తాం. ఏళ్లుగా ఉంటున్న వారి నివాసంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్ర కమిషన్ రంగనాథ్ వెల్లడి. రాజధానిలో 3 చెరువులు అక్రమణ నీలమట్టం. ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మాణాలు తొలగింపు. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ భవనం కూల్చివేత. మాదాపూర్లో అద్దెలకు ఇచ్చి రాజధాని చెరువుల ఆక్రమణపై చర్యలు దిగుతున్న హైడ్రా ఆదివారం మరిన్ని కూల్చివేతలు చేపట్టి అయితే చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనేక ఏళ్ల కిందటే నిర్మించిన నివాసం ఉంటున్న వారికి జోలికి వెళ్ళామని హైడ్రా కమిషన్ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఇల్లు విషయంలో ప్రభుత్వం ఒక విధానమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, కొత్తగా నిర్మాణం ఉన్న వాటి మాత్రమే కూల్చేస్తామని చెప్పారు. ప్రధానంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన వ్యాపారులు చేస్తున్న భవనాలపై చర్యలు తీసుకుంటామని, రాత్రికే గుడిసెలు వేస్తే వాటికి తొలగిస్తామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక దుండిగల్లో 11 విల్లాలు. మరోవైపు హైదరాబాద్ ద్వారా 3 చోట్ల ఆక్రమణాలు నిర్మించిన కూల్చివేసింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో మల్లంపేట కత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ శ్రీలక్ష్మి నివాస నిర్మాణం సంస్థ 28 విల్లాల నిర్మాణం చేపట్టింది. దీనికి అనుమతులు లేవంటూ పంచాయతీ అనుమతులు అంటూ అధికారులు ఏర్పరచడానికి నిర్మాణం సంస్థ ప్రయత్నించినందు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మాదాపూర్ అద్దెలకు ఇచ్చి మాదాపూర్లో సున్నం చెరువులో కలిపి వెలిచిన ఆక్రమణ భారీ బందోబస్తు మధ్య హైడ్రా కమిషన్ కూల్చివేసింది. 10 రోజుల క్రితం హైడ్రాతో పాటు రెవెన్యూ నీటిపారుదల శాఖ జిహెచ్ఎంసీ అధికారులు తటకాన్ని సందర్శించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్మాణాలు తటకంలో మట్టి వేసి పూడ్చివేసినట్లు గుర్తించారు. నీటిపారుదల శాఖ అధికారుల రికార్డు ప్రకారం కాసారం మొత్తం 30 ఎకరాలు విస్తరించింది. గోపాల్ అనే స్థానికుడు అక్కడ భూమిని ఆక్రమించి దాదాపు 37 షెడ్లు 20 పూరి గుడిసెడు అద్దెకిచ్చారు. వాటితో పాటు అక్కడ 4 అంతస్తులు భవనం, 2 అంతస్తులు భవనాలు కూల్చివేశారు. అక్కడ ఒక హోటల్ నిర్వహిస్తున్నాడు. గోపాల్పై పోలీసులు ఫిర్యాదు చేశారు. షెడ్లను వివిధ వ్యాపారులు గోధుమలు వాడుకుంటూ ఉన్నారు. ఇక తాము షెడ్లను అద్దె తీసుకోమని గోదాములుగా వాడుకుంటున్నామని మాత్రం సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారు. బాధితులు వాపోయారు. ఇక తమ నివాసాలు తొలగించాడు. వ్యక్తి భార్యతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. నిప్పంటించుకొని నిందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న పోలీసులు అడ్డంకి నుంచి ఆయన తరలించినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జేఎస్ఏ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు భూమి అప్పగింత పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అమెరికా శ్రీనివాస్ రెడ్డి, పొన్న ప్రభాకర్. జర్నలిస్టు సమాజానికి చికిత్స చేసే వైద్యులు, అర్హులైన పాత్రికేయులకు ఫ్యూచర్ సిటీ ఇళ్ల స్థలాలు. ఇక జేఎస్జే హౌసింగ్ సొసైటీకి భూమి అప్పగింత పత్రం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితులకు అండగా కేంద్రం. ఖమ్మం ముప్పు ప్రాంత పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరదలతో నష్టపోయిన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అడ్డంగా ఉంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మున్నేరు ఆకేరు వరద ప్రభావిత ప్రాంతాలకు ఖమ్మం నగరం, తిరుమలపాలెం మండలం రాకాసి తాండాలో ఆదివారం ఆయన పర్యటించారు. మున్నేరు వరద తీవ్రంగా నష్టపోయిందని వాపోయారు. ఖమ్మం నగరం దంసలాపురంలో బాధితురాన్ని పరామర్శిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పక్కన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ ఇతరులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రుణమాఫీ ఆకాంక్షలతో రైతు కుటుంబంలో చిచ్చు. రేషన్ కార్డు లింక్తో ఉంటూ కుటుంబ సభ్యులకు ఇచ్చినాం. సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో ఇది నిరుమాపమైంది. మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇక ఇంటికి పరిహారం 17,500కి పెంపు. వరద బాధితులకు మరింత సాయం ప్రతిపాదనపై అధికారులు సీఎం సూచన. ఇక భారీ వర్షాలకు వరద నష్టపోయిన ప్రజలకు అండంగా ఉండేందుకు మరింత సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ మేరకు ఉన్నతాధికారులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు తెలిసింది. సీఎం ఇటీవల వరద ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించి నష్టాలకు ప్రత్యక్షంగా పరిశీలించారు. దెబ్బతిన్న ప్రతి ఇంటికి 10,000 ఇస్తామని ఆ సమయంలో ప్రకటించారు. కానీ స్వరం కోల్పోయిన వారికి సరిపోదని అదనంగా సాయం ఇవ్వాలని తాజాగా ఆదివారం జరిపిన సమీక్షలో నిర్ణయించినట్లు తెలిసింది. ఇక దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వరదలో మునిగిన ఇంటికి మరమ్మతు కింద 6,500 పాడైన దుస్తులో స్థానంలో ఈ అమౌంట్ అనేది ఇవ్వనట్టు రాష్ట్ర సర్కారు
అధికారంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక ఖమ్మం నగరం దంశలపురం పునరావాస కేంద్రంలో బాధితులకు మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఎంత ఖర్చైనా వరద బాధితులకు ఆదుకుంటాం ఉప ముఖ్యమంత్రి బట్టి. ఇక భవిష్యత్తు నగరానికి బంగారు బాటలు, 2 మార్గాలు 2 AC ఆప్షన్లు. ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీకి మెట్రో రైలు, 1 రావి మార్గంలో, మరొకటి తుక్కుగూడ మీదుగా. ఆర్టీసీఎస్ 2 వర్గాల ప్రణాళిక, ప్రభుత్వానికి ఐచ్ఛికాలతో నివేదిక ఇచ్చినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అన్నారం సమస్య మళ్ళీ మొదటికి బ్యారేజీ వద్ద గేట్ల వద్ద చేరుకున్న ఇసుక, డిజైన్ భిన్నంగా నీటి ప్రవాహం మారిపోయే ప్రమాదం. 2 నెలల క్రితం అన్నారం బ్యారేజ్ వద్ద ఇసుక తొలగించిన తర్వాత మళ్ళీ ఇసుక రావడం జరిగింది. ఇది ఒక హెడ్లైన్స్ అని చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.